అంటే ఎమోషనల్ అయ్యారు. యాక్చువల్‌గా కేసీఆర్ గారికి నేను ఫ్యానే అండి. అంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తి అవును. ఆయన. సో, ఆయన ఫ్యాన్స్ ఉండని వాళ్ళంటే ఎవరు ఎవరు ఉంటారు? సో, అలా చూపించడము అంటే ఎక్కడ కూడా కమర్షియల్‌గా చూపించకుండా ఒక స్టోరీని ఒక నార్మల్ ఒక తండాలో నుంచి ఒక జనరల్ స్టోరీ ఎలాగైతే తీసుకువెళ్తామో అలా ఆ స్టోరీని చేయడం అనేది నాకు చాలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్‌గా ఇది పొలిటికల్‌గా వెళ్తదా? లేకపోతే ఇది లవ్‌లో ఉంటదా? మేము ప్రీమియర్ షోస్ ఏమి చూడలేదు. డైరెక్ట్ ఇక్కడికొచ్చే చూసాము. చూసినంత సేపు ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో కానీ, అన్న యాక్టింగ్ గాని, ఎమోషనల్‌గా నాకు 'రాజా' సినిమా వెంకటేష్ గారి యాక్టింగ్‌లో ఏడ్చాను మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ ఆ అన్న సేమ్ అలా అనిపించారు నాకు. అంటే ఇప్పుడు 'జబర్దస్త్' రాకేష్‌ని ఇప్పుడు ఇప్పటి నుంచి ఇలా చూడొచ్చా? అంటే డిఫరెంట్. 'జబర్దస్త్' రాకేష్ అని అసలు కనపడనే లేదు స్క్రీన్ ఓకే. పైన. అదే. నేను ఎక్కడ కూడా ఫీల్ అవ్వలేదు. ఎక్కడ కూడా. క్యారెక్టర్‌కి కరెక్ట్‌గా ఇంపాక్ట్ అయ్యారు అన్న. ఓకే. అండ్ ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయి మనల్ని కూడా ఏడిపించేలాగా యాక్ట్ చేశారు. ఆ కామెడీ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా సో, కామెడీలో మనకి కలిసిపోతున్నారు. ఇప్పుడు అంటే రూ. 5కి టీ గూడా రాదు. బట్ మనకి ఫుడ్ దొరుకుతుంది. సో, యాహ్! ఎలా అనిపిస్తుంది అసలు అది ఇప్పుడున్న అది సిట్యుయేషన్? అది చాలా గొప్ప విషయం అవును. అండి. అంటే అందరికి ఇప్పుడు రోడ్ల పైన వెళ్ళేవాళ్ళు చాలా మంది హ్మ్. అడుక్కునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఇది రూ. 5కి అవును. ఫుడ్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం. అందరికి కడుపు నిండా నిండా. అందరూ తినేలాగా ఈ ఆలోచన పుట్టిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి చాలా చాలా థాంక్ యూ. మ్యామ్ ఒక్కసారి ఫైనల్‌గా ఆడియన్స్‌కి ఏం చెప్తారు మీరు? సినిమా చాలా చాలా బావుందండి. హ్మ్. చిన్న సినిమా, చిన్న హీరో 'జబర్దస్త్' నుంచొచ్చారు. చూడాలా? వద్దా? అని అసలేది పెట్టుకోకండి. చిన్న సినిమా కాదు. ఇదో పెద్ద సినిమా. పెద్ద సినిమా, చిన్న సినిమా అనేమి ఉండదండి. సినిమా, సినిమా అంతే. సినిమా బావుంటే జనాలందరూ గుండెకి హత్తుకుంటారు అనేది ఇప్పుడు చూసాం మనమందరము. మీరు చూసారు. సో, అందరూ వెళ్లి థియేటర్‌లకి వెళ్లి చూడాలి అని నేను ఆశిస్తున్నాను. చాలా గొప్ప సినిమా. సరే.